अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। गांजे से तैयार करदा 964 ग्राम चरस का तेल, जिसकी मालियत विशाखापट्टनम एजेंसी इलाके से 10 लाख रुपए है, उसको संगारेड्डी एक्साइज एनफोर्समेंट टीम ने उस वक्त पकड़ा जब गैर कानूनी तौर पर हैदराबाद ले जाया जा रहा था। हैदराबाद की काटेदान वृंदावन कॉलोनी के अनिल कुमार यादव को मुतअद्दिद बार एक्साइज और पुलिस ने गांजा, मंशियात और चरस के तेल जैसी नशावर अशिया की नकल व हमल करते हुए पकड़ लिया। मेदक के डिप्टी कमिश्नर जय हरिकिशन ने कहा, अनिल कुमार जो इन मुकदमात में एक मुलजिम है, उसको संगारेड्डी इन्फोर्समेंट टीम ने विशाखापट्टनम एजेंसी के इलाके से हैदराबाद तक दोबारा पकड़ लिया। మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీము ఈరోజు ఒక కేసు పట్టుకున్నారు. ఇందులో ఒక అక్యూజుడు తచ్చాడుతుండగా మనకు అక్షయపాత్ర ఫౌండేషన్ కంది విలేజ్లో రూపా చేస్తుండగా అనిల్ ఒక వ్యక్తి తచ్చాడుతుండగా అతని యొక్క బ్యాగు లగేజ్ చెక్ చేయగా ఆ లగేజ్లో మనకి 964 గ్రాముల ఆశీష్ ఆయిల్, దాదాపు దీని విలువ 10 లక్షల వరకు ఉంటుంది. అది పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇతని డీటెయిల్స్ అడగగా అతని పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు శివ శరణప్ప, వయసు 29 సంవత్సరాలు, కాటేదాన్ రంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు. అతని డీటెయిల్స్ అడగగా ఎక్కడి నుంచి మరి ఈ ఆశిష్యాలు చెప్తున్నాం అనగా, నేను పర్సనల్గా పోయి అరకు వ్యాలీ యోగు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో నేను ఈ సరుకులు తీసుకొచ్చి డిమాండ్ మేరకు మనకి పాషమైలారం, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో, అదేవిధంగా కొంచెం హైదరాబాద్లో అమ్ముతానని తెలియజేశాడు. దాని మీద అతన్ని కన్ఫెషన్ పే చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు 964 గ్రామ్స్ ఆశీష్ ఆయిల్ సీజ్ చేసి ఈ పర్సన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ టీము నాయకత్వం వహించిన వాళ్ళు చంద్రశేఖర్, గాంధీ, వీణారెడ్డి ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలోని ఎస్ఐలు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ ఈ అరెస్ట్లో అంటే ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇతని ఫోన్ కాల్ డేటా అనాలిసిస్ చేసి సోర్సు మరియు ఇతను ఎవరెవరితో సప్లై చేస్తారో కూడా వాళ్ళని కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.